చదువుదాం. 1వ అధ్యాయము 11వ వాక్యంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. రే అందరూ వచ్చి కూర్చోండి లోపల. తొందరగా పోయిరా వచ్చుకుంటారు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అనే మాట అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోను పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫిలెమోను అనబడినటువంటి వ్యక్తి దగ్గర ఒనేసిము అనబడినటువంటి ఒక వ్యక్తిపై కొంత కాలం ఉన్నాడు. ఆయన దగ్గర ఒనేసిము అనబడినటువంటి వ్యక్తి కొంతకాలం ఉన్నాడు ఫిలెమోను దగ్గర. అతని దగ్గర అప్పుడు ఈ ఒనేసిము ఉన్నప్పుడు నిష్ప్రయోజనమైన వాడంట. అంటే ప్రయోజనకరమైన వాడు కాదు. ఆ ఇంట్లో మరి ఏ కార్యం చేశాడో, ఏ దొంగతనం చేశాడో, మరి ఏమి తప్పు చేశాడో తెలియదు. ఆ ఇంట్లో నుంచి పారిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు, జైల్లో వేయబడ్డాడు. ఎవరు? ఒనేసిము. ఒనేసిము అనబడినటువంటి వ్యక్తి జైల్లో వేయబడినప్పుడు ఆ జైల్లోనే ఇతడు వేయబడిన గదిలోనే అంతకు మునుపు పౌలు గారు ఉన్నాడు. ఆ జైల్లో పౌలు గారు ఉన్నాడు. అయితే ప్రియులారా, పౌలు గారు ఇతడు జైల్లోకి వచ్చిన తర్వాత, జైల్లో పడిన తర్వాత, ఎవరో ఒనేసిము జైల్లో పడిన తర్వాత పౌలు గారు అదే గదిలో ఎప్పటి నుంచో ఆయన కూడా జైల్లో ఉంటూ ఉన్నాడు. సువార్త ప్రకటించినందుకు ఆయన్ని జైల్లో వేశారు. అక్కడ కొన్ని రోజులుగా అప్పటికే చాలా రోజులుగా ఉంటున్నాడు పౌలు గారు. అయితే ప్రియులారా, పౌలు గారి దగ్గరికి ఒనేసిము ఒక ఖైదీగా బంధించబడి ఆయన గదిలోకి వేయబడ్డాడు. ఇక్కడ ఈ ఒనేసిము అనబడినటువంటి వ్యక్తి గతంలో జీవితం సరైనది కాదు. గతంలో జీవితం మంచి సాక్ష్యము లేదు. గతంలో జీవితము సరైన విధానములో లేదు. ఈ ఒనేసిము అనబడినటువంటి వ్యక్తి ఫుట్నోట్లో ఆయన పేరుకి అర్థం ఏంటో రాయబడి ఉంది. సహాయకరమైన అని అర్థం. ఒనేసిము అంటే ఏంటి? సహాయకరమైన. కానీ అతడు మారక ముందు తన జీవితం ఫిలెమోను దగ్గర ఉన్నప్పుడు సరైనటువంటి సహాయకుడిగా లేడు. సరైనటువంటి జీవిత విధానమో ఒనేసిముకి లేదు. ఒక చేసిన తప్పును బట్టి అతడు పౌలు గారు ఉన్న జైల్లోకి వేయబడ్డాడు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ గదిలోకి ఇతను కూడా జాయిన్ అవ్వటం వల్ల, ఇతను కూడా రావటం వల్ల పౌలు గారు పరిచయం చేసుకొని ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తికి దేవుని యొక్క సువార్తను బోధించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వాడయ్యా అంటే, మునుపు ఫిలెమోనుకి నిష్ప్రయోజనమైన వాడుగా, ప్రయోజనం లేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ పౌలు గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత, జైల్లో పౌలు గారు దేవుని సువార్తను ఒనేసిముకు బోధించాడు. చెప్పండి, ఎవరికి? చెప్పండి. ఒనేసిముకి దేవుని సువార్తను బోధించాడు. ఇప్పుడు సువార్త విన్నటువంటి ఒనేసిము తాను దేవుని వాక్యాన్ని విని మార్చబడ్డాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. తాను జైల్లోనే మారు మనసు పొంది రక్షించబడ్డాడు. హల్లెలూయా. జైల్లోనే మారు మనసు పొంది రక్షించబడి దేవుని సువార్త విని మారు మనసు పొందిన ఒనేసిము నూతనమైన బిడ్డగా మార్చబడ్డాడు. అంతకుముందు ఫిలెమోను ఇంట్లో ఉన్నప్పుడు అతడు నమ్మకమైన వాడుగా లేడు. తన జీవితం అంత అస్తవ్యస్తంగా ఉంది. మంచి సాక్ష్యం లేదు. కానీ పౌలు గారంటే మామూలు విషయం కాదు. పౌలు గారంటే దేవుని యొక్క సేవ చేయొచ్చు, దేవుని కొరకు అనేక మార్లు శ్రమలు అనుభవించి, అనేక మార్లు దేవుని కొరకు బ్రతికి అప్పటి వరకు కూడా చెరసాలలో వేయబడుతూ కొట్టబడుతున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఏంది హల్లెలూయా? ఎవరు చెప్పరు? ఇక్కడే ఉన్నారు అందరూ. మీరు వాక్యాన్ని వినేటప్పుడు అందరూ స్పందించండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారని ఆయనకు అనవసరం. ఉన్న వాళ్ళందరికీ దేవుని వాక్యం కావాలి. ఆమేన్. దేవుని వాక్యం ఉన్న వాళ్ళందరికీ కావాలి. శ్రద్ధగా వినాలి. ఆమేన్. హల్లెలూయా. నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్న ఒనేసిము బ్రతుకుని యేసయ్య సువార్త ప్రకటించుట ద్వారా ఆ వాక్యం విన్నటువంటి ఒనేసిము పౌలు గారి ద్వారా మారాడు. దేవుని స్తోత్రం.
అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేతిలో పడటం అంటే మామూలు విషయం కాదు. ఆయన అప్పటికే గొప్ప దైవజనుడిగా దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవిస్తూ, అనేక పాటలు ప్రభు కొరకు పడుతూ, దేవుని సువార్త ప్రకటించి, అనేక సంఘాలు కట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించి 100 మందిని అప్పటికే దేవుని తట్టు తిప్పినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన ఈ చేతిలో పడ్డాడు. ఆయన వెళ్ళి హల్లెలూయా పరిచయం చేసుకున్నాడు, మాట్లాడాడు, విషయాలన్నీ అర్థమైనవి. అతనికి దేవుని సువార్త చెప్పి అతడు మార్చబడటానికి కారకుడయ్యాడు పౌలు గారు. జైల్లోనే ఒనేసిము మారు మనసు పొంది రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన జీవితంలో ఎవరికి ప్రయోజనకరమైన వాడుగా లేడు, కానీ ఇప్పుడు దేవుని కొరకును, ఫిలెమోనుకును, పౌలుకిని, దేవునికిని ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. మునుపు మన జీవితంలో దేవునికి మనం ప్రయోజనకరమైన వాళ్ళము కాకపోవచ్చు, కానీ రక్షణ మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత మనమందరము దేవుని కొరకు ప్రయోజనకరమైన వారుగా మార్చబడాలి. ఆమేన్. ఎవరి కొరకు చెప్పాలి అందరూ? ఎవరి కొరకు? దేవుని కొరకు మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారాలి. ఇది దైవ చిత్తం. మార్చబడిన తర్వాత నువ్వు దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. లేకపోతే దేవుడు నిన్ను చూసి నీ యందు ఆనందించడు. మనమందరము దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. ఒకప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తులం కాదు, కానీ ఇప్పుడు మనందరము కూడా ఒనేసిములాగా మనము కూడా మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత పౌలు గారు అంటాడు, ఫిలెమోనుకు లేఖ రాస్తూ, ఆ లేఖలో పౌలు గారు ఒనేసిమును గురించి చెప్తున్నాడు. ఏమనంటే, మునుపు ఇతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడంట. హల్లెలూయా. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనము కూడా దేవునికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి వ్యక్తులమే. మన వల్ల దేవునికి ఏ ఉపయోగం లేదు. కానీ యేసుని ఎరిగిన తర్వాత మనమందరము కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనము మార్చబడ్డాం. హల్లెలూయా. మన ద్వారా దేవుని పని జరుగుతుంది, మన ద్వారా దైవ కార్యాలు జరుగుతున్నాయి, మన ద్వారా రక్షణ కార్యాలు జరగాలి, మన ద్వారా ప్రార్థనలు జరగాలి, మన ద్వారా సువార్త జరుగుతుంది, మన ద్వారా దేవుని యొక్క సువార్తకు సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మనము దేవునికి ఇప్పుడైతే ప్రయోజనకరమైన వారుగా మార్చబడ్డాం. ఇది ఆశీర్వాదకరమైనది, ఇది శ్రేష్టమైనది. ఆమేన్. పౌలు గారు ఏమంటారు చూడండి, ఆ మాట ఎవరి గురించి? ఒనేసిమును గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇది చదవండి. ఏ మాట అంటే 16 చదవండి. 15-16 ఎవరి గురించి? ఒనేసిమును గురించి అంటున్నాడు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయములో ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది దినములు నిన్ను ఎడబాసి ఉండేను అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవునికిని, నాకును, నీకును ఆయన పనికి ప్రయోజనకరమైన వాడుగా మార్చబడుటకే కాబోలు ఇతడు జైల్లోకి నా దగ్గరకు వచ్చాడు అంటున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఆ చిత్త ప్రకారమే అతడు జైలుకి వెళ్ళడం. పౌలు గారి దగ్గరికి అనూహ్యంగా, అకస్మాత్తుగా ఏదో ఒక కార్యం జరగడం ద్వారా, తప్పు చేయటం ద్వారా అతను కూడా జైల్లోకి ఒనేసిము పౌలు గారు ఉన్న దగ్గరికి రావటమో, ఈలోపు వాక్యం ప్రకటించబడి అతడు మారు మనసు పొందటం, రక్షించబడటమో, ఇదంతా దైవ చిత్తమే. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఇతను మార్చబడ్డాడు అని అన్నాడు పౌలు గారు. అంటే ఇక ఇప్పుడు ఇతను దాసుడుగా కాదు, ఇప్పుడు ఇతను పనివాడుగా కాదు, ఏదో వెట్టి చాకిరీ చేసే వ్యక్తిగా కాదు, సహోదరుడుగా ఉండుటకు అని అన్నాడు. సహోదరుడుగా అన్న స్థాయి 2 విధాలుగా ఉంది. ఒకటి సంఘములో ఉండటము, రెండవది దైవ సేవలో ఉండటము. దేవుని స్తోత్రం. సహోదరుడిగా సంఘములో ఉండటం, 2 దైవ సేవలో ఉండటాన్ని సూచిస్తూ ఉంది. ప్రియులారా, అంటే ఇక దాసుడిగా కాదు, ఇక లోకంలో పనులు చేయడానికి కాదు, ఇక దైవ కార్యాలు చేయడానికి తను సిద్ధముగా ఉన్నాడు అని పౌలు గారు ఒనేసిమును గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడంటే సంఘములో సహోదరుడుగా ఉన్నాడు, దైవ కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గురించి ఈ మాట పౌలు గారు ఎంత సాక్ష్యం ఇవ్వటానికి గల కారణం, ఎంత మార్పు వచ్చి ఉంటుంది జైల్లో.
ఎంత మార్పు వస్తే ఒక దైవజనుడు లెటర్ రాసి తన పక్షాన రిఫరెన్స్ చేస్తున్నాడు, రికమెండేషన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక రిఫరెన్స్ ఇస్తున్నాడు ఇతని గురించి, ఇతను ఇలాంటి వాడు, ఇలా మారాడు అని. ఇదే వ్యక్తి ఫిలోమోన్ దగ్గర ఉంటే మారలా, కానీ జైల్లో పడ్డ తర్వాత మారాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈ పత్రికలో ఉన్న ఉద్దేశం ఒకటే, మునుపు మనము దేవునికి నిష్ప్రయోజనమైన వారమే, కానీ ఇప్పుడైతే రక్షించబడిన తర్వాత మనము దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడ్డాము. దేవుని స్తోత్రం. మన ద్వారా దైవ కార్యాలు, మన ద్వారా దేవుని సేవ, మన ద్వారా సేవ, దేవ సువార్త, మన ద్వారా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది దైవ చిత్తం. ఆమేన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దైవ చిత్తం. మన ద్వారా దైవ కార్యాలు జరగటం దైవ చిత్తం. అందుకోసం మన అందరినీ దేవుడు పాత్రలుగా వాడుకుంటాడు. ఆమేన్. ఎస్, ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన ఎన్నికలో ఉన్న వాళ్ళందరినీ వాడుకుంటాడు. మునుపు ఇదే పౌలు గారు దేవుణ్ణి ప్రభువులోకి రాకముందు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించి, ధర్మశాస్త్రం అంటే పిచ్చెక్కిపోయింది ఆయనకి. పరిసయ్యుల దగ్గర చక్కగా నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రోపదేశుల వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాడు సౌలు గారు. పౌలుగా మారకముందు తన జీవితం అంతా చూస్తే చాలా ఘోరమైనటువంటి జీవితం. ధర్మశాస్త్రోపదేశకుల్లో గమలీయేలు దగ్గర, ఒక గురువు గారి దగ్గర ఉండి ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినటువంటి వాడు. ధర్మశాస్త్రం కోసం అవసరమైతే యేసు ప్రభు యొక్క సంఘాలని, దేవుని బిడ్డలందరినీ చీల్చి చెండాడి సంఘాలని ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి వాడు పౌలు గారు. ఆయనగా అంత ముందు పేరు సౌలు. తన బ్రతుకు మార్పు లేదు, కానీ సంఘాలను పాడు చేయడానికి తాకీదు తీసుకొని, అధికారము తీసుకొని, ఒక కాగితాన్ని తీసుకొని దమస్కు దగ్గరకు వచ్చి అక్కడ కూడా దేవుని సంఘాలు పాడు చేయడానికి వస్తున్న సమయంలో దమస్కు గేటు దగ్గర మధ్యాహ్నం వేళ వేరొక సూర్యుడు ప్రకాశించినట్లుగా సర్వశక్తి గల దేవుడు మధ్యాహ్నం వేళ ప్రకాశించి ప్రత్యక్షమై, సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీ తరమ కాదు అంటాడు. అంటే దేవునికి ఎదురుదంత నీ వల్ల కాదు, ముని కోలలకు ఎదురు తన్నుట నీ వల్ల కాదు. దేవునికి, దేవుని చిత్తానికి, ఆయన ఉద్దేశానికి ఎవరైనా వ్యతిరేకంగా చేయగలమా? అసలు వెళ్ళగలమా అండి మనం? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరంతా ఆలోచించండి ఒక విషయాన్ని. మీరేంటంటే, మునుపు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి నిష్ప్రయోజనమైన వాడు సౌలు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించాడు, కానీ అందులో ఉన్న ప్రవచనాలు గుర్తించాల. క్రీస్తునందు అవి నెరవేర్చబడ్డాయని ఆయనకు అర్థం కాల. యేసు ప్రభువునందు నెరవేర్చబడ్డాయని తెలియలా. అవన్నీ జరుగుతూ ఉన్నాయని అర్థం చేసుకోలేదు. ఒక మూర్ఖుడిగానో, కోపిష్టిగానో, గర్వాంధుడిగానో ఉన్నాడు తప్ప క్రీస్తుని గురించిన లేఖనాలు అర్థం చేసుకుని అందులో దైవ కార్యాలు ఉందని ఎంచిన వాడుగా లేడు, అర్థం చేసుకున్నవాడుగా లేడు. అయితే ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. సంఘాలు అందరూ హల్లెలూయా చెప్పండి. మీరందరూ సంతోషంగా ఉండండి. ఆదివారం అంటేనే ఓ పండగలాగా ఉండాలండి. ఎంత మందితో మనకు సంబంధం లేదు, మందితో మనకి ఎందుకండి. ఉన్నోళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలా దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి బిడ్డలారా, ఒక ఆత్మ దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టేటప్పుడు మహాసూర్య తేజస్సుతో, మహిమతో అడుగు పెడుతుంది. ఒక్కొక్క ఆత్మ ఎంతో విలువైనది. ఈచ్ వన్ సౌల్ ఈజ్ వెరీ మోస్ట్ వాల్యుబుల్. సోల్ ఆత్మ చాలా విలువైనది దేవుని దృష్టికి. ఒక్క ఆత్మ కూడా చాలా విలువైనది. దేవుని స్తోత్రం చెప్పండి. మీరంతా ఒకటి అర్థం చేసుకోవాలి. మునుపు ఒనేసిము ప్రయోజనకరమైన వాడే, నిష్ప్రయోజనమైన వాడు. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడాయను. ఎప్పుడు? మారు మనసు పొంది, జైల్లో రక్షించబడి, దేవుని బిడ్డగా మారి, సహోదరుడిగా మారాడు. దేవుని స్తోత్రం. ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాడు. దేవుని సేవ చేయుటలో అతడు తర్ఫీదు పొందినట్లుగా ఉన్నాడు పౌలు గారి దగ్గర. కానీ ఇదే పౌలు అంతకుముందు నిష్ప్రయోజనమైన వాడు యేసు ప్రభువుకి. దమస్కు గేటు దగ్గర తాకీదు తీసుకొని, అధికారం తీసుకొని దమస్కులో ఉన్న సంఘాలను పాడు చేయడానికి వస్తున్న సమయంలో గేటు దగ్గర ప్రభువు మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నం వేళ ప్రత్యక్షమై ఆయన మాట్లాడినటువంటి ఆ మాట, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీ తరం కాదు. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, సంఘాన్ని హింసిస్తే యేసును హింసించినట్లే. సంఘం అనగా యేసు శరీరం. ఆమేన్.
కాబట్టి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయము, సంఘాన్ని హింసిస్తున్న సౌలు యేసుని హింసిస్తున్నట్లే అని మాట్లాడుతున్నాడు. ఆ టైంలో ఆ మహావెలుగు చూసిన వాడే ఒక్కసారిగా కింద పడిపోయాడు, గుడ్డోడైపోయాడు ప్రియులారా. అప్పుడు ప్రభువా నీవెవరు అనంటే, నీవు హింసించుచున్న యేసును, నువ్వేం చేయాల్సిందో, నువ్వు తిన్నని దనబడిన ఊరికెళ్ళు, పట్టణాన్ని ఆ ఊర్లోకి వెళ్ళు, అక్కడ నీకు సమస్తం బోధించబడుతుంది వెళ్ళు అన్నాడు. ప్రియులారా, ఆయన వెళ్ళాడు, ఒక ఇంట్లో ఉన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసంలోని తాను చేసినవన్నీ పశ్చాత్తాపడ్డాడు, తాను చేసినవన్నీ ఒప్పుకుంటున్నాడు. నేనెంత నిష్ప్రయోజనమైన వాడిని, ఎంత దౌర్భాగ్యుడిని నేను, నా బతికేంది ఎలా ఉంది, ఇంతమందిని హింసపెట్టి బాధ పెట్టానా నేను, ఏంటి నేను చేసిన తప్పు, ప్రభువా నన్ను క్షమించమని 3 రోజులు ఉపవాసం అండి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒక గదిలో అననీయ అనబడిన ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ, యేసు ప్రభు అననీయగా ప్రత్యక్షమై, అననీయ నీ వెళ్ళు, సౌలు ప్రార్థన చేసుకుంటున్నాడు, నీ వచ్చి అతని తల మీద చేతులుంచట దర్శనంలో చూశాడు అతను, వెళ్ళు అనంటే అర్థమైందో చెప్పింది. సౌలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దర్శనము కలిగింది. ఆ దర్శనములో అననీయ అని ఒక దైవజనుడు వచ్చి తన తల మీద చేతులుంచడాన్ని ఆయన చూశాడు దర్శనంలో. హల్లెలూయా. కనుక నీవు తిన్నని దనబడిన వీధికి వెళ్ళి సౌలు ఎక్కడున్నాడు తెలుసుకుని అతని కోసం ప్రార్థన చేసి విచారించడంతో, ప్రభువా అతడు నీ సంఘాన్ని హింసించిన వాడు కదా, దూషించిన వాడు కదా, పాడు చేసిన వాడు కదా, అతనితో వెళ్ళమంటావేంటంటే, అతడు నా నామము నిమిత్తమై ఎన్ని శ్రమలు అనుభవించవలని నేను అతనికి నేర్పెదను, అతడు అనేక జనములకు ఆశీర్వాదకర అన్ని జనుల మధ్య స్వార్థ ప్రకటించి నేను ఎంచుకున్న సాధనం అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒకడి పట్ల ఒకటి నిష్ప్రయోజనమైన వాడిగా వాడిని దేవుడు ప్రత్యక్షత కలిగితే ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. అది అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడు దేవుడు. మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఒనేసిము, బట్ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. సౌలు నిష్ప్రయోజనమైన వాడే దేవునికి ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. ఆయన ప్రత్యక్షతలుంటే అంతే, మారిపోతారంతే. హల్లెలూయా. ప్రత్యక్షతలు రావాలి. ప్రత్యక్షత రానంతకాలం మార్పు రాదు. ఇక్కడ మీరు గమనిస్తే సౌలు పౌలుగా మార్చబడటానికి ఒక సమయం వచ్చింది. అననీయ వచ్చారు, సౌలా సహోదరా దృష్టి పొందు అని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయటంతో కళ్ళలో నుంచి తెల్లగా పొరల వంటివి రాలిపోయినాయి, చూపు కలిగింది, చూస్తున్నాడు. ప్రభువా మీకు స్తోత్రాలని చెప్పాడు. సౌలా సహోదరా ఇంకా ఆలస్యము దేనికి, నీవు రక్షించబడు అని బాప్తిసం పొందంటే వెంటనే పక్కన నీళ్ళలో బాప్తిసం పొందాడు, రక్షించబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందాడు. ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానం చేసిన వ్యక్తి దేవుని సువార్త పరిచర్య కొరకు వాడబట్టడానికి వెంటనే నిర్ణయం తీసుకొని యూదుల మధ్యలో సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత దేవుని వాక్య ప్రత్యక్షమై దేవుని ఆత్మ ప్రత్యక్షత వచ్చి అన్ని జనుల మధ్యలోకి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. చిన్న ఆసియా ఖండం మొత్తానికి సువార్త ప్రకటించి కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని దేవుని తట్టు తిప్పాడు. సౌలు పౌలుగా మారి దేవుని స్తోత్రం కొన్ని వందల సంఘాలు కట్టాడు. మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మునుపు నిష్ప్రయోజనమైన వాళ్ళని దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చాడు. ఎవరి కొరకు? ఆయన కొరకు. మన లైఫే ఆయన కొరకు సార్. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని కొరకు నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి ఆయన కొరకు అని అనుకుంటే, నీ జీవితాన్ని ఆయనకి నిజంగా సమర్పిస్తే నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగానే మారుతావు. సమర్పించు ఆయనకి జీవితాన్ని, మారు మనసుకు తగినట్లుగా బ్రతుకు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక ఖండం మొత్తానికి సువార్త ప్రకటించి కొన్ని వందల సంఘాలు కట్టాను అంటాడు కదా. ఒక మాట చదివితే నాకు రోషం పుట్టుదండి, మామూలు కాదు. నేనెందుకు బతుకుతున్నా అన్న బాబు అనిపిస్తుంది. ఏంటంటే ఇక నేను ప్రకటించడానికి స్థలమైనను లేదు అని అంటాడు. ఖండం మొత్తం ప్రకటించి స్థలం కూడా లేదు నేను ప్రకటించడానికి అండి. ఇక ఊరు కూడా ఏ ఊరు లేదంటే ఇక చెప్పేశాడంట. అది సార్ బతుకుతాం. మేము బతుకుతున్నాం, ఇచ్చిన దాంట్లో సువార్త చేయటం తప్ప మిషనరీగా ఏడెళ్తున్నాం. అదే నా ఏడుపు. పంపు మిషనరీగా ఎక్కడికి పంపుతావు అని. ఎక్కడికి తీసుకెళ్తాడు మరి? సంఘాలు ఎట్టగా కొనసాగుతూనే ఉంటాయి. వేరే ప్రాంతానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మల రక్షణ జరగాలి. దానికోసం ఈ ప్రయాస అంతా. మునుపు నేనైనా మీరైనా మన వల్ల దేనికి ఏ ఉపయోగం లేదు. సరిగ్గా ఇప్పుడు మారితే ప్రయోజనకరమైన వ్యక్తులు అవుతాం. అది దేవుడు మనలో చూసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఉన్నది ఒకటి ఏంటంటే, అపోస్తలులైనటువంటి 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారిని ఏర్పరచుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్యోగం చేసుకున్నారు. అత్తయ్య కూడా ఉద్యోగమే. పేతురు, మిగతా అంద్రయ్య వీళ్ళంతా కూడా చేపలు పట్టేవాళ్ళు. ట్యాక్స్ కలెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. అట్లా వీళ్ళు కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసుకుంటూ కొంతమంది జాలరి పని చేసుకుంటూ చేపలు పడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ దేవుడు వాళ్ళ పనుల్లో వాళ్ళు అనుకున్నారు, నేను ప్రయోజనకరమైన వ్యక్తినే అనుకున్నారు. కానీ యేసు ప్రభు వెళ్ళి, అది కాదు మీ పని, ఆత్మలను పట్టే పని, ఆత్మలను రక్షించే పని నేను మీకు అప్పగిస్తానని చెప్పి వాళ్ళందరినీ ప్రభు తనలోకి తీసుకొచ్చి, తన మార్గంలోకి తీసుకొచ్చి, వారిని అభిషేకించి, మునుపు నిష్ప్రయోజనమైన వారిని ప్రపంచ దేశాలమంతటికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచ దేశం మొత్తానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చారు. ఆ 12 మందిలో యూదా తప్పిపోయాడు, కానీ మిగతా 11 మందితో పాటు అపోస్తలుడైన పౌలు 12వ వాడిగా చేర్చబడితే మొత్తం 12 మంది ఈ లోకం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారారు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిష్ప్రయోజనమైన వాడు, చేపలు మాత్రమే పట్టి తన కుటుంబాన్ని పోషించుకునే పేతురు లాంటి వాడిని ప్రభు మొదట ఏర్పరచుకొని అతనికి సువార్త బోధించి ఆత్మలు పట్టే పని అప్పగించి, ఏం చేతగానే వ్యక్తిని అతని ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఈ 11 మంది పక్షాన లేచి పేతురు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, అక్కడ పండగ వచ్చినటువంటి చుట్టుపక్కల నలుదిక్కుల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ మేడగదికి అప్పటికే ఈ శబ్దం ఏంటని వచ్చిన వాళ్ళందరికీ దేవుని సువార్తను ప్రకటించటం వల్ల 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు స్టార్టింగ్లో. హల్లెలూయా. చేపలు పట్టకపోయినా పర్వాలేదు, హల్లెలూయా. వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, హల్లెలూయా. కుటుంబం, భార్య, బిడ్డలు మొత్తాన్ని వదిలిపెట్టినా కానీ ఇదిగో అక్కడ దేవుడు పేతురుని వాడుకొని 3000 మందికి బాప్తిసం ఇవ్వడానికి సహాయం చేశాడు. జస్ట్ వన్ ప్రీచింగ్ ఇన్ ద స్టార్టింగ్ టైమ్, హీ విల్ సేవ్డ్ 3000 పీపుల్స్. మొదటి ప్రసంగంలో అతడు రక్షించింది 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు ఒక్క ప్రసంగానికి. హల్లెలూయా. తర్వాత 5000 మందికి. ప్రియులారా, నిష్ప్రయోజనమైన వాణ్ణి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చేది ఒక్క యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో సాక్ష్యాలు ఉన్నాయి, చాలామందివి సాక్ష్యాలు ఉన్నాయి. మునుపు నిష్ప్రయోజనమైన వాడిని ఇప్పుడు నేను ప్రయోజనకరంగా మార్చబడి, ఇప్పుడు నేను మార్మర్చి పొందానండి, ఇప్పుడు నేను రక్షించబడ్డాను, ఇప్పుడు దేవుని కోసం వాడబడుతున్నానండి, ఇప్పుడు దేవుని పని చేస్తున్నానండి, ఇప్పుడు దేవుని కోసం సహాయపడుతున్నానండి, అసలు ఏదో ఒకటి చేస్తున్నానండి నా ప్రభు కోసం అంటే, దేవుడు నిన్ను ఎలా మార్చాడు? నిష్ప్రయోజనమైన వ్యక్తిని ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిమోతి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ అధ్యాయం తీయండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవెరుగుదువు అని అంటున్నాడు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగేళ్ళు, హెర్మోగెనే అనువారు ఉన్నారు. వీరు ఫుగేళ్ళు, హెర్మోగెనే అనుకునేటువంటి వారిలో వీరే కాక కొంతమంది పౌలు గారిని విడిచిపెట్టారంట. మరి ఏ సమస్య జరిగిందో, ఏ శోధన వచ్చిందో, మరి వాళ్ళు ఎందుకు ఏ విషయాలు అభ్యంతరపడ్డారో తెలియదు. కానీ మొత్తానికి నమ్మకంగా సేవలో కొనసాగుతున్న పౌలు గారికి కొంతకాలం ఆయనతో ఉండి విడిచిపెట్టారంట. వారిలో 2 పేర్లు ఇందులో రాశాడు. ఫుగేళ్ళు, హెర్మోగెనే అనువారు ఉన్నారు. 16 చూడండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించెను అని రాయబడింది వాక్యంలో. హల్లెలూయా. ఒక దైవజనుణ్ణి ఒనేసిఫోరు ఆదరించాడంట. ఆయన ఉన్న సంఖ్యలలో అంటే బంధకాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. పౌలు గారు జైల్లో ఎన్నోసార్లు జైల్లో వేయబడ్డాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? ఒక అద్భుతమైన చరిత్ర సంబంధించిన విషయాన్ని చెప్తాను వినండి. ఇక్కడ
అపోస్తలుడైన పౌలు గారు కానీ పౌలు శీలలు కానీ ఆ జైల్లోకి ఈ వేయబడిన ప్రతి చోట ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయటం, చెరసాలు కూలిపోవటం. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేయటం, చెరసాలు కూలిపోవటం. చెరసాలన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆరాధనే. అక్కడ చెరసాలు షేకింగ్ రావటం, భూకంపం రావటం, అలా జరగటం వల్ల ఆయన వెళ్ళిన ప్రతి చోట వేయబడిన చెరసాలన్నీ కూడా మూయబడి కూలిపోయినాయి అంట. హల్లెలూయా. ఇక చెరసాలు వేయటానికి ఏమి లేవు. అంత బలమైనటువంటి ఉజ్జీవం ఆరాధికుడు ఈ పౌలు శీలలో. హల్లెలూయా. ఏంటంట ఆరాధించటం అంటే వాళ్ళిద్దరే ఉన్నారు, మ్యూజిక్ లేదు, ఈ ఫెసిలిటీస్ ఏమి లేవు. ఆరాధిస్తే అట్లా ఆరాధించేవాళ్ళు అంట అసలు పాటలో. ఆమేన్. ఎంత గొప్ప ఆరాధికులు, ఎంత ప్రార్థనా పరులండి వీళ్ళు. చేతులకి కాళ్ళకి బొండలు బిగించిన, ఇంత పెద్ద మొద్దులేసి బిగించేసి ఆడ పడేసిన జైల్లో ఆరాధించడం వల్ల, ప్రార్థించడం వల్ల, పాడటం వల్ల అత్యంత స్తుతి కీర్తనలు పాడుతూ ప్రభు స్తుతించగా భూమి షేక్ వచ్చింది, భూకంపం కలిగింది, ఎర్త్‌క్వేక్ వచ్చింది అక్కడ. అయ్యా వింటున్నారు అందరూ? ఆ సమయంలో ప్రియులారా మీరు గమనించినట్టయితే ఇదే సందర్భాన్ని పౌలు గారు ఇంకో సంగతి చెప్తున్నాడు. నేను జైల్లో ఉన్నప్పుడు, సంఖ్యలలో ఉన్నప్పుడు నన్ను శ్రద్ధగా వెతికాడంట పౌలు గారు ఎక్కడున్నాడని. ఆయన గురించి రాయాల్సిన అవసరం ఏంది? పౌలు గారు అసలు ఎందరో సహాయం చేస్తారు దైవజనుడికి, పౌలుని వదిలేసి నేను సంఖ్యలలో ఉన్నప్పుడు నన్ను శ్రద్ధగా వెతికి అని అంటాడు. ఎక్కడున్నాడో ఈ దైవజనుడు, ఈ జైల్లో ఏడున్నాడు, ఇంతమంది మధ్యలో ఏడున్నాడు అని వెళ్ళి ప్రత్యేకంగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి కలుసుకొని మాట్లాడి అతని క్షేమం కనుక్కొని అనేక పర్యాయాలు, అనేక సార్లు జైల్లో ఉండి దర్శించి అతన్ని ఆదరించారంట. పౌలు గారిని ఆదరించారంట ఒనేసిఫోరు. నేనేమంటానంటే వీళ్ళందరూ పౌలుకి ప్రయోజనకరమైన వాళ్ళు. వీళ్ళంతా ఎవరు? పౌలుకి ఎవరు? వీళ్ళంతా ప్రయోజనకరమైన వాళ్ళు. దేవుడే వాళ్ళని పెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరండి దేవునికి ప్రయోజనకరమైన వాళ్ళు? పరిశుద్ధ గ్రంథములో నుంచి రాజుల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథం తీద్దాం. ఎనిమిదవ అధ్యాయం 54వ వాక్యం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 8:54. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపములు చేయుట ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించినట్లనగా తాను చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ఇలాగా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు చేసినటువంటి సొలొమోను గారు తర్వాత ఏమయ్యాడు? అతను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఆ మాట కూడా చదువుదాం ఒకసారి. ఈ రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో సొలొమోను గారి ప్రార్థన ఉంటుంది. తొమ్మిదవ అధ్యాయము 2 నుంచి.
ఇక్కడ దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. గిబియాలో ప్రత్యక్షమైనట్లు రెండవసారి మరలా ప్రత్యక్షమయ్యాడంట సొలొమోనుకి. హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా గమనించండి, నా వైపు చూడండి, అందరూ చెప్పండి. సొలొమోను యొక్క ప్రత్యేకత, సొలొమోను యొక్క అజ్ఞానం, సొలొమోను యొక్క నిష్ప్రయోజనకత్వం. కుదరదా మాట అంటాం? నిష్ప్రయోజనకత్వం, ప్రయోజనం లేని వ్యక్తి. అరే, దేవుడు సొలొమోన్ని దర్శించినప్పుడు మొదట ఎట్లున్నాడు తెలుసా? ఇతర ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు మనం నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చిన వాడిని చూసాం. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు నిష్ప్రయోజనమయ్యాడు. సొలొమోను శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వ్యక్తి. దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, చుట్టుపక్కల యుద్ధాలు లేకుండా సమాధానపరిచాడు, చాలా ఆశీర్వాదించాడు, శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడు. నలుదిక్కుల నుంచి ఆయన జ్ఞానాన్ని పరిశీలించడానికి చాలామంది వచ్చారు. అబ్బా, ఓహో, ఆహో అన్నారు. ఆయన జ్ఞానం అమోఘమైనది అన్నారు. ఆయన రాజ్య కన్స్ట్రక్షన్ కానీ, ఆయన యొక్క పట్టణాల్లో అతను చేసిన కన్స్ట్రక్షన్ కానీ చాలా అమూల్యమైనది. ఆయన కట్టడాలు చూస్తే బుర్ర పిచ్చెక్కిపోతే ఒక్కొక్కరికి. అంత జ్ఞానం ఎక్కడొచ్చింది అనిపించింది. మందిరం కట్టిస్తే ప్రపంచంలో ఎవడు ఇంకెప్పటికీ కట్టించలేడు అంత గొప్ప మందిరాన్ని కట్టించాడు దేవుని కొరకు. హల్లెలూయా. అతని జ్ఞానం కానీ, అతని ఆలోచన విధానం కానీ దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం. అది ప్రార్థన చేసి అడిగినప్పుడు కల్లో నీకేం కావాలని దేవుడు అడిగితే జ్ఞానమే చాలన్నాడు. నీ ప్రజలను పరిపాలించిన జ్ఞానం ఒక్కటి చాలన్నారు. దేవుడు జ్ఞానంతో పాటు సిరి సంపదలు, సౌభాగ్యాలు, పేరు ప్రఖ్యాతులు అన్ని విస్తారంగా ఇచ్చాడు. సొలొమోను గారి దగ్గర ఉన్న బంగారం ప్రపంచంలో ఆయన దగ్గర ఎవరి దగ్గర లేదు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నటువంటి వజ్ర వైద్యులు ఎవరి దగ్గర లేవు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానము ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. మిక్కిలి హైలైట్ చేశాడు ఆయన్ని. హల్లెలూయా. దావీదుకి ఇచ్చిన కుమారుడు అయినటువంటి సొలొమోను వాగ్దానం ఏంటంటే, యెదీద్యా అతని పేరు, అసలు పేరు యెదీద్యా, యెహోవాకు ప్రియుడు. కానీ ప్రియమైనట్టుగా లేడు. తర్వాత ముగింపు భయంకరంగా ఉంది. మునుపు ప్రయోజనకరమైన వాడు, తర్వాత నిష్ప్రయోజనమైన వాడు అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే కేవలం ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళే ఆయన సర్వనాశనం చేసినాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతమందిని చేసుకుని 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఏందిరా నీ తిప్పలు, అసలు నీ గోళ, నీ గొడవ గోత్రం ఏందిరా అంటే, ఈ తిప్పలంతా ఏంది అంటే అధికమైనటువంటి తిండిపోతాను, అధికమైనటువంటి విస్తారంగా పెళ్లిళ్ళు చేసుకొని అసలు దైవ జ్ఞానం నుంచి పూర్తిగా తొలగిపోయాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని మనసును తిప్పివేసిరి అని ఉంటుంది. పక్కనే చూపిస్తే అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఉంటుంది. భార్యలు మనసును తిప్పేశారంట. హల్లెలూయా. భార్యలు మనసులు తిప్పేయటంలో నెంబర్ 1 మీరు కాదు. అసలు మీరు ఇక్కడ కాబట్టి వాక్యాలు వినేవాళ్ళు, పోనీ యూట్యూబ్లో వినేవాళ్ళు. భార్యలు తమ భర్తల మనసుని ఈజీగా తిప్పేస్తారు. డైరెక్షన్ చూపుతోనే మార్చేస్తారు, చూపుతోనే చెప్తారు అంతా. అలాంటి మహాతల్లులు ఉన్నారు ఈ లోకంలో. వారిని బట్టి మనం ఎంతో దేవుణ్ణి మరి పురుషులు కనపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూపుతో డైరెక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. వీడు వెత్తం పట్టుకునేవాడు అయితే చూపు సరిగ్గా ఉంటుంది. ఆమెది దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వీడు వెత్తం పెడితే అన్నం పెట్టదేమని ఆడి తిప్పలు. ఈ వెత్తం పెడితే ఆ అన్నం పెడితే తిప్పలో. ఆడవాళ్ళు అడిగితే 1 కిలోమీటర్ దూరం కాదు, అసలు 10 రోజులైనా, 20 రోజులైనా, 30 రోజులైనా, నెల రోజులైనా. ఒక సహోదరు అయితే మహా కృప పొందిన వాళ్ళు 6 నెలలుగా మాట్లాడరు. కృప పొందిన వాళ్ళు. ఆడికి ఈ సమస్యలని తట్టుకోలేక ఊరు బయటికి వెళ్ళిపోయి సన్యాసులు కలిసిపోవడానికి కారణం ఏందిరా అంటే ఇదిగో ఇలాంటివే. కాబట్టి భార్యలంట, నేను అంటాను ప్రియులారా, అసలు దేవుడితో నీ సహవాసం ఎంత గొప్పది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ భాగ్యం ఎంత గొప్పది కదా. ఆమె కల్లోకి వచ్చి నీతో యెహోవా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నీ డైరెక్షన్ అంతా అయినప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు దేశానికి, అవునా, దేవునికి, మందిరానికి, అసలు అన్నిటికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తిని ఎంత సింపుల్గా టర్న్ చేశారు, ట్యూనింగ్ చేసినట్టు మార్చిపారేశారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు టీవీ మా ఇంట్లో ఇదివరకు సోలార్ టీవీ ఉంటుంది. దాన్ని ఇట్లా తిప్పాలా, ఛానల్ టకా తిప్పటం ఇది ఉంటుంది, మళ్ళీ ఇట్లా ట్యూన్ చేసేది కూడా ఉంటుంది. ట్యూన్ చేస్తారంతే. దేవుని స్తోత్రం. ఛానల్ మార్చి ట్యూన్ చేసేది ఎవడికి తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభువుకు తప్ప. హల్లెలూయా. భార్యలు ట్యూనింగ్ చేస్తారండి, కానీ భర్తలు కూడా ట్యూనింగ్ చేస్తారు. మళ్ళీ అది కూడా ఉంది.
అది ఇప్పుడు కాదు, సొలొమోనుకి టాపిక్లో సెట్ అవ్వదు అది. ఈసారి ఎప్పుడైనా సెట్ అవుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు ఈడ గమనించినట్టు ఇది వ్యవహారం అంతా ఏందో తెలుసా? ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? వృద్ధుడైనప్పుడు వాళ్ళు యవన ప్రాయంలో ఉన్నారు కొంతమంది భార్యలు. ఈయనేమో ఎందుకు చేసుకోవాలి అంతమందిని? వాళ్ళంతా మంది వచ్చి మీద పడ్డారు. అయిపోయింది. అయ్యా నీ సంగతి ఏంటంటే మేము పండగ చేసుకుంటాం, మా దేవత పెట్టుకున్నాం, నువ్వు రావాల్సిందంటే అలాంటి వాళ్ళందరినీ ఎందుకు చేసుకున్నావయ్యా నువ్వు? నీ పీకల మీదకి తెచ్చి పెట్టుకున్నావు అంతే. తర్వాత అధ్యాయం తీయండి, ఇప్పుడు కనపడుతుంది సుక్కలు. దేవుని స్తోత్రం. చదవండి 11వ అధ్యాయము 4. అసలు 4 కాదు, 2 నుంచి చదవండి. బాగుగా చేసిన తప్పు. ప్రయోజనకరమైన వాడు ప్రయోజనకరమైనట్టు ఉండాలి. నిష్ప్రయోజనంగా మారిపోతే ఎట్లా? 2 11వ అధ్యాయం 2 నుంచి. వాంబో, ఇది తప్పు, అసలు తప్పు. ఏం తప్పు? ఏంటన్నా? కామాతురత గలవాడై. ఇంకేముంది? ఇంకా ఏం పోయింది? పరిశుద్ధత పోయింది, దేవుని దర్శనం పోయింది. కామాతురత ఉందంటే పాపం అనేది బాగా ప్రవేశించిందంటే దేహంలోకి ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేయడానికి పూనుకున్నాడు. ఎంత జ్ఞానం ఉందో, ఎంత పవిత్రత ఉందో, ఎంత సిరి సంపదలు ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టుకున్నాడు. దైవ సంబంధమైన దాన్ని పూర్తిగా వదిలిపెట్టుకున్నాడు. పాపంలో పడిపోయాడు. కామాతురత గలవాడై బా 700 మంది రాజకుమార్తెలు అంట, భార్యలు అంట. 300 మంది కలిగి ఉండిరి. తిప్పేశారు, ట్యూన్ చేశారు. ఏం చేశారంటే, మీరు ట్యూన్ చేస్తున్నారట అమ్మా, మీరు ట్యూన్ చేస్తున్నారా? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది, అది పోయి ఇంకో ట్యూనింగ్ వస్తుంది, ఇంకో సీరియల్ అవుతుంది. ఎంతసేపు అండి తిప్పటం? నేను చెప్పేది మీకు కొంతమందికి అర్థమవుద్ది. ఇది హల్లెలూయా. తిప్పేస్తారు అంతే. హల్లెలూయా. భార్యలు సొలొమోను గారి హృదయాన్ని త్రిప్పివేసిరి. 4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఎవరిని వింటున్నారా? భార్యలు తిప్పేస్తే తిరిగిపోయాడంట. అంత కృప, ఆ వాక్యము, ఆయన మాట్లాడేది అంతా పోయింది. ప్రార్థన 2 అధ్యాయాలు చేశాడు. మోకరించి 2 గంటలు ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది బలిపీఠం మీదకి. అలాంటి గొప్ప ప్రార్థనా పరుడు. యెహోవా స్వరాన్ని రోజు వినేవాడు. గిబియాలో ఆయా ప్రదేశాల్లో మాట్లాడేవాడంట దేవుడు సొలొమోను అని. ఎంత ప్రేమించుంటాడు దేవుడు. సొలొమోను అని పేరు పెట్టింది దావీదు, కానీ దేవుడైతే యెదిద్యా అని పెట్టమన్నాడు. ఆ పేరు పెట్టలేదు. అసలు ఆ పేరు ఎవరికి తెలియదు, మనం ప్రకటిస్తే తప్ప. దేవుని స్తోత్రం. యెహోవాకు ప్రియుడు అని దేవుడు అంత ముచ్చటగా పేరు కూడా పెట్టి సెట్ చేశాడు ఆయన. బతుకు మాత్రం తర్వాత నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మారిపోయాడు. వాట్ ఈస్ ద యూస్? ఏంటి సార్ ఇప్పుడు తన జీవితం వల్ల ఏంటి ఉపయోగం? అట్లా అయిపోయాడు. దేవుడి నుంచి దూరం అయిపోయాడు, కృప నుంచి వేరైపోయాడు, శపించబడ్డాడు, ఇతర దేవతలకు మొక్కాడు. వచ్చి ప్రార్థన చేయవా, మా దేవతలకు అది పూలేవా రా అంటే పిలితే వేసాడు, దండం పెట్టి అయిపోయాడు. దేవుడంట 3 సార్లు హెచ్చరించాడంట. పలుమార్లు నేను నిన్ను హెచ్చరించి తిని జాగ్రత్త అని, అయినా మారలేదంట. ఏది ఏ బలం ఎక్కువైంది? దేవుడి బలమా, భార్యల బలమా? మాట్లాడరు ఏందండి మీరు? భార్యల బలమా, దేవుడి బలమా? వాళ్ళకి అదే ఎక్కువైపోయింది. వాళ్ళు చెప్పింది వినేశాడు. దేవుడు కాదు ఇక్కడ కంటెంట్ దేవుడు కాదు ఈయనకి, భార్యలు. మీరు నా మీద కోపడబాకండి. హల్లెలూయా. యేసు రక్తమే చేయవు. మరి ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యం? మీకు ఇచ్చాడు. ఆమె అంతే. ఇవాళకి ఇదే. హల్లెలూయా. ఇవాళ మన్నా ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని తట్టు తిరిగినటువంటి వాడు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నవాడిని నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మార్చేశారు భార్యలు. మారిపోయాడంతే. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయాడు. దేవునికి ఏమి ప్రయోజనకరమైన వ్యక్తిగా లేడు ఇప్పుడు. హల్లెలూయా. మునుపు ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడే, కానీ ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు అతన్ని
మార్చాడు. మనం జీవితంలో కూడా మనం చాలా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకొని ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి దేవుని కొరకు. ఎట్ లాస్ట్ చివరికి మన జీవితంలో మనకి ఫలం తెచ్చేది ఒకటే, దేవుళ్ళో ఉంటేనే, దైవ చిత్తములో ఉంటేనే చివరికి మనకి ప్రతిఫలం ఏంటంటే దైవంలో ఉండి ఆ ఫలాన్ని పరలోకానికి తీసుకెళ్ళటమే. అదే చివరికి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వాక్యంలో ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమంటే మనుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలు నడుచుకుంటే వాడికి విధి. ఈ లోకంలో జరిగే మిగతా పోరాటాలన్నిటి గురించి పట్టించుకోకూడదు. దేవుల్లో నేను కరెక్ట్గా ఉన్నానా లేదనేది చూసుకోవాలి. ఆమేన్. ప్రయోజనకరమైన వాడిని నిష్ప్రయోజనంగా మార్చేశారు భార్యలు. నువ్వుగా ఉన్నాడు. ఆయన పేరు పాత నిబంధనలో సౌలు, కొత్త నిబంధనలో సౌలు పౌలుగా ఉన్నాడు, అది వేరు. పాత నిబంధనలో సౌలు ఒక ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలు దేశం మీద మొట్టమొదటి రాజు. దేవుడు ఆయన్ని ప్రేమించి ఇతడు ఉపయోగపడతాడులే నాకు నా ప్రజలకని దేవుడు అతన్ని ప్రేమించి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశం మీద రాజు అయ్యాడు. ఒకరోజు దేవుడు చెప్పాడు, అమాలేకులను హతం చేయమని చెప్పు సౌలుకని సమూయేలుతో చెప్తే సమూయేలు వచ్చి సౌలుకి చెప్పాడు, అబ్బాయ్ ఈ ఆకాశము కింద శపితమైన జనమైనటువంటి అమాలేకులు మొత్తాన్ని సర్వనాశనం చేయమన్నాడు దేవుడు. ఇది దేవుని ఆజ్ఞ, మొత్తం నువ్వు తీసేయి అన్నప్పుడు వాళ్ళందరినీ నశింపజేయకుండా ఆ రాజును పట్టుకొని వచ్చి దొడ్లు కట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆవులు గేదెలు బర్రెలన్నీ కూడా తీసుకొని వచ్చి తన ఇంట్లో అక్కడ పెట్టేసుకున్నాడు. అక్కడ ఉన్న సైనికులు కొంతమంది మాతో అర్థం చేస్తే పని సరిగా పూర్తి చేయాల, దేవుని పని సరిగా పూర్తి చేయాల, దేవుని మాట సరిగా వినలా, అమాలేకులు మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ ఉండకుండా తుడిచిపెట్టే అన్నాడు దేవుడు. ఏదైనా దేవుడు చెప్తే ఆ మాట ఎందుకు చెప్పాడు ఆయన? శపితమైన వారు వీళ్ళు. సొదొమ గొమొర్రాలు కూడా శపితమైన వాళ్ళు ఉన్నారు, తీసి ఒకడ పడేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు శపించబడిన వారు, పాపంలో మిక్కిలి పాపంలో జీవించేటువంటి వాళ్ళందరినీ మారకపోతే వాళ్ళందరికీ దేవుడు పరలోకంలో తీర్పు తీర్చి శిక్ష విధించడా? ఆమేన్. దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల్ని అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. దేవుడు అసలు అన్యాయస్తుడే కాదు. ఆయన దేవుడు ఏదైనా చేస్తే మనలో ఉన్నదాన్ని బట్టే వస్తుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, సౌలు దేవుని మాట సరిగా వినలా, అమాలేకుని హతం చేయమంటే హతం చేయలా, ఆ రాజుని తెచ్చి కట్టేశాడు. అక్కడ ఉన్న గొర్రెల గుడ్లు మేకల మందరి బర్రెలను తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. ఈలోపు సమూయేలు గారు వస్తున్నాడు. సౌలు గారి ఇంటికి వస్తున్నప్పుడు సమూయేలు అంటాడు కదా, ఏంటి గొర్రెల శబ్దం మేకల శబ్దం అంత వినపడుతుంది, ఏంది సౌలు అయ్యింది అని అంటే, నీ దేవుడైన యెహోవా కొరకే ఇవన్నీ తెచ్చాను ఉపయోగపడతాయి అని అంటున్నాడు. అక్కడి నుంచి తెమ్మన్నాడా, హతం చేయమన్నాడు. అన్ని గొర్రెల గుడ్లు మేకలు మొత్తం అన్నీ తీసేయమంటే అక్కడి నుంచి శ్రేష్టమైనవి తీసుకొచ్చి కట్టేసుకున్నాడు. అదేమయ్యా అంటే, నీ దేవుడైన యెహోవా కోసమే కదా. నీ దేవుడు కాదా సౌలు? నీ దేవుడు కాదా? సమూయేలుతో చెప్తున్నాడండి సౌలు, నీ దేవుడైన యెహోవాకే ఇవన్నీ బలి అర్పణ కోసం తెచ్చారు ఇవన్నీ అని అంటాడు. చేసేదేమో తిక్కల పని, దాంట్లో మంచిది ఎత్తుక్కుంటున్నాడు వీడు. తిక్కల పనిలో మంచిది ఆడ ఉంటుంది. హల్లెలూయా. వద్దు, దాంట్లో మంచిది ఉంటుంది. ఇంకా నేను వద్దు వాళ్ళందరినీ హతం చేయమన్నాను. అక్కడ గొర్రెల గుడ్ల మేకల మందలతో మనుషులతో అందరూ పోవాలి, మొత్తం పోవాలన్నాడు. ఆ మాట వినలేదు. శ్రేష్టమైనవన్నీ కంటికి మంచివన్నీ తీసుకొచ్చి కట్టేసుకున్నాడు. దేవుడి మాట విన్నట్ట? సంపూర్తిగా కాదు, పూర్తిగా వ్యతిరేకించాడు. వెంటనే సమూయేలు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, నువ్వు చేసిన పని ఏంటి? యెహోవా నీకు నిజంగా ఈ పని చేసేవేంటి? నువ్వు ఇట్లా చేయకూడదు కదా అని అంటే, ఏదో ఒకటి తప్పు జరిగిపోయింది, ఏదో ఒకటి చేస్తానని చెప్పి అంటాడు. ఆ టైంలో అసలు పని సరిగా చేయలేదని చెప్పి యెహోవా ఆత్మ సమూయేలుని ఆవేశించినప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి ఆ అమాలేకుల రాజుని ఖడ్గంతో హతం చేస్తాడు. ఆయన చెప్పిన పని సరిగ్గా చెయ్యాలి. దేవుడి పని ఆయన వద్దన్నాడు. ఈ శపితమైన జనాన్ని ఆ డ్యూటీ నీకు అప్పగించి నువ్వు సరిగ్గా చేయలేదు సౌలు. వెంటనే సమూయేలు చేశాడు ఆ పని అక్కడ. హల్లెలూయా. చేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, అటు వెళ్ళిపోతారు ఏంటంటే పాస్టర్ గారు అంటే పట్టుకున్నాడు ఆయన వస్త్రాన్ని. అది 2 తునకలు అయిపోయింది, సిరిగిపోయింది. ఆ వస్త్రం 2 తునకలు అయిపోయింది. ప్రవక్త వస్త్రాన్ని చించేశాడు. అసలు చూసారా, తప్పిదం మీద తప్పు చేస్తున్నాడు. వెంటనే అంటాడు సమూయేలు, యెహోవా నీ రాజ్యం నీ యొద్ద నుంచి తీసేసి వేరొకరికి, ఆయన సమీపంగా ఉన్నవాడికి ఇచ్చేసాడని అంటాడు. నీ సమీపంగా ఉన్నవాడికి ఇచ్చేసాడని అంటాడు. ప్రవక్త వస్త్రాన్ని చించుతావా? పట్టుకున్నాడు, వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడు, పర్రం జరిగిపోయింది వస్త్రం, 2 తునకలు అయిపోయింది. సేమ్
ఆ రెండు తునకలైపోయింది కదా ఇశ్రాయేలు దేశం కూడా అలాగే యూదా దేశంగా ఇశ్రాయేలు దేశంగా రెండు దేశాలు అయిపోయింది. ఈ ప్రవక్త వస్త్రాన్ని చించాడు, అంతే, దేశం కూడా రెండు వక్కలైపోయింది. దేశం కూడా రెండు దేశాలుగా మారిపోయింది. ఒక్క దేశం రెండు దేశాలు అయిపోయింది. ప్రవక్త మీద ఎంత చులకన భావం. వెళ్తుంటే చొక్క పట్టుకొని అంటే గబక్కన సిరిగిపోయింది. అది ఏదో పొరపాటు జరిగాది, రాగో అని అన్నాడంట. అయితే రెండు వక్కలు అయిపోయింది. అది రెండు పీలికలు అయిపోయింది. ప్రవక్త వస్త్రాన్ని చించుతావా? ఇది చింపబడిన వస్త్రం అనేది ఓ రోజు ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో బైబిల్లో ఎవరెవరి వస్త్రాలు ఎందుకు చించుకున్నారో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవక్త వస్త్రం చించబడింది. ఇశ్రాయేలు దేశం రెండు భాగాలైంది. ఈ రెండు భాగాలైంది, దేశం రెండు భాగాలైంది. యూదా దేశం ఒకటి, ఇశ్రాయేల్ దేశం ఒకటి, రెండు భాగాలైపోయింది. తర్వాత శాపం వచ్చింది. ఎవరి కాలంలో? సొలొమోను కాలం వరకు ఒక దేశంగానే ఉంది. ఆయన కుమారుడైన రెహబాము వచ్చినప్పుడు రెండు దేశాలు అయిపోయింది. ఆనాడు సౌలు చేసిన పనికి కొంతకాలానికి దేశం రెండు భాగాలు అయిపోయింది. పిల్లరా, మనం ఆలోచించి చేసే పనుల్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. అసలు ఇది దైవ చిత్తమా కాదా అని, నేను దేవుని పని సక్రంగా చేయాలా లేదా, నేను దేవుని కొరకు ఉపయోగపడతానా లేదని ఆలోచించుకోవాలి. మనం మనుషులం, ఇది ఏది పడితే అది చేయకూడదు. మనం దేవునిలో ఉన్నవాళ్ళం, ప్రభువులో ఉన్నవాళ్ళం, ప్రభువుని ఆరాధించే వాళ్ళు, మన నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, చెప్పిన పని చెప్పినట్టుగా సౌలు చేస్తే ఇశ్రాయేలు దేశం మీద అతను రాజుగా ఉండేవాడే. చేయలే కనుక ఇతడు ప్రయోజనకరమైన వాడుగా ఉంటాడని అనుకున్నాడు. దేవుడు నిష్ప్రయోజనమైన వాడయ్యాడు. 4 విషయాలు చెప్పాను. ఒకటి, ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. సౌలు అంతకుముందు నిష్ప్రయోజనమైన వాడు, పౌలుగా మారి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇంకొకడు మునుపు ప్రయోజనకరమైన వాడు, తర్వాత సొలొమోను నిష్ప్రయోజనమైన వాడయ్యాడు. అంతకుముందు సౌలు ప్రయోజనకరమైన వాడే, తర్వాత నిష్ప్రయోజనమైన వాడే. 4 గురించి చెప్పాను. ఈరోజు మీరు ఈ వాక్యంలో నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే, నేనైతే ఇప్పుడు మనమందరము దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి. అది ఎలాగైనా కానీ మనము దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి, వాడబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, ఏకీపిద్దాం అందరం కూడా.